2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇవాళ అస్సాంలో పర్యటించనున్నారు. నిన్న మణిపూర్, మిజోరాంలో పర్యటించిన మోదీ రాత్రి అస్సాంకు చేరుకున్నారు. శనివారం పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తెగల మధ్య ఘర్షణలతో అతలాకుతలమైన మణిపూర్లో శాంతి నెలకొనాలని, వేగంగా అభివృద్ధి సాధించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఆ రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో ఉండే కూకీ తెగ, లోయ ప్రాంతాల్లో ఉండే మైతేయి తెగ ప్రజల మధ్య పరస్పర సామరస్యం పెరగాలంటూ కొండలు, లోయ ప్రజల మధ్య పరస్పర విశ్వాసమనే బలమైన వంతెన వెయ్యాలి అని పిలుపునిచ్చారు. భారత్ మాత కిరీటంలో మణిపూర్ ఒక రత్నమని అభివర్ణించారు. అక్కడ ఎలాంటి హింసకు తావు ఉండొద్దని పేర్కొన్నారు. 2023 మేలో మణిపూర్లో మైతేయిలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రతిపాదనలకు పలు కొండ ప్రాంతాలను రిజర్వ్ ఫారెస్టులు ప్రకటించడానికి వ్యతిరేకంగా కూకీలు ఆందోళనకు దిగారు. ప్రతిగా మైతేయిలు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో చురాంచాంద్పూర్ కేంద్రంగా కూకీలు, మైతేయిల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఇరు తెగలకు చెందిన 260 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘర్షణల తర్వాత తొలిసారిగా శనివారం మోదీ మణిపూర్లో పర్యటించారు. చరుచాంద్పూర్లోని పునరావాస శిబిరంలో, ఇంఫాల్లోని కాంగ్లా కోటలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మణిపూర్లో శాంతిని పునరుద్ధరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రంలో ఎన్నో ఘర్షణలు, వివాదాలను తాము గత 11 ఏళ్లలో పరిష్కరించామని పేర్కొన్నారు. అభివృద్ధి చెందాలంటే శాంతి ముఖ్యమని, మణిపూర్లో శాంతి నెలకొనేందుకు అన్ని గ్రూపులు ముందుకు రావాలని మోదీ విజ్ఞప్తి చేశారు. మణిపూర్ ఘర్షణల్లో నిర్వాసితులైన వారి కోసం 7,000 ఇళ్లను మంజూరు చేస్తున్నామని, రాష్ట్రానికి 3,000 కోట్ల ప్యాకేజీ ఇస్తున్నామని ప్రకటించారు.